ఉత్తరప్రదేశ్లో పోయినటువంటి పట్టుని సాధించింది భారతీయ జనతా పార్టీ. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 2 సార్లు వరుసగా అధికారంలోకి వస్తే రెండవసారి అధికారం తర్వాత జరిగినటువంటి అంటే 2014 పార్లమెంట్ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో, భారీగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్న 9 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పరిస్థితి ఏంటి అన్నటువంటి సందేహం వచ్చింది. అయితే ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తూ అంటే ఇంకా అయిపోయిందా భారతీయ జనతా, ఎందుకంటే 80 స్థానాలు ఉన్నట్టు ఉత్తరప్రదేశ్లో గనక ఓడిపోతే ఇక జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడం కల్లా, అలాంటి స్టేజీలోనే జమిలీ ఎన్నికలు కూడా వెళ్తారా అన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఏది 2027లో జరగాల్సినటువంటి ఎన్నికలు ఉన్నాయి అక్కడ మళ్ళీ పుంజుకుంది భారతీయ జనతా పార్టీ. టోటల్గా 9 స్థానాల్లో 7 చోట్ల భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మోడీ, అమిత్ షా వీళ్ళెవరు లేకుండా యోగి ఆదిత్యనాథ్ తను సొంతగా అక్కడ గట్టిగా కష్టపడి గెలిపించుకున్నాడు. అట్లాగే 2 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసినటువంటి సమాజ్వాదీ పార్టీ చివరికి 2 స్థానాలకు పరిమితం కావడం అన్నటువంటిది ఉత్తరప్రదేశ్లో మారిన రాజకీయానికి, మొన్న పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పటికీ మారిందనడానికి సాక్ష్యమైంది.